ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి దివ్య పాదపద్మములకు నా యొక్క అనంతకోటి నమస్కారములు. నా పేరు శాంత, నెలివిడి గ్రామము, కొత్తకోట కమిటీ. రంజాన్ సందర్భంగా నాకు ఇచ్చిన వాక్యము అంతిమ దైవ గ్రంథంలోని వజ్రవాక్యముల నుండి 16వ సూర 78వ ఆయత్. అల్లాహ్ మిమ్ములను మీ మాతృగర్భాల నుండి మీకే తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్ళను, హృదయాలను తయారు చేసినది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని అనుకున్నాడు. భావము: దేవుడు ఎవరికి అంతుబట్టని వాడు. అందువలన తెలుగులో దేవుడు అని అల్లాహ్ అని పిలువబడుచున్నాడు. చాలామంది అల్లాహు అనే పదము అరబ్బీ భాషా పదంలోనిది అనుకోవచ్చు. అయితే అది తెలుగు పదమని, కృతయుగం నుండి ఆ పేరున్నదని చాలామందికి తెలియదు. అంతులేనివాడు అల్లాహు అని, దేవులాడబడేవాడు దేవుడు అని అర్థంతో కూడుకున్న దేవుడు మానవ శరీరంలో కార్యకర్తగా ఉన్నాడు. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవు వరకు అన్ని కార్యములను తానే చేయుచున్నాడు. శరీర అవయవములలో ఆవహించి ఉండి శరీర అవయవములలో చైతన్య శక్తిగా ఉంటూ శరీరంను కదిలించి అన్ని అవయవముల ద్వారా పనిని చేయిస్తున్నాడు. జీవాత్మ తాను చేయుచున్నానని భ్రమించు పనులన్నింటినీ కూడా ఆత్మే చేయుచున్నాడు. ఈ పద్ధతిలో కార్యకర్తగా ఉన్న ఆత్మ స్త్రీ గర్భంలో జరుగు కార్యములను కూడా చేయుచున్నాడు. స్త్రీ గర్భం ధరించిన మొదటి రోజు నుండి గర్భంలో శిశువును పెంచుతూ వస్తున్నది శరీరంలోని అల్లాహు అయిన రెండవ ఆత్మేనని తెలియవలెను. ఆత్మ శిశువు యొక్క తల మొదలుకొని కాళ్ళ వరకు అన్ని అవయవములను క్రమబద్ధంగా గర్భంలో పెంచుతూ ఉండడమే కాకుండా శిశువు యొక్క కార్యకర్తగా కూడా తయారవుచున్నాడు. తల్లి గర్భంలోని శిశు శరీరంలో ప్రాణము లేదు, జీవుడు కూడా లేడు. తల్లి శరీరంలోని ఆత్మే తల్లిని ప్రసవింపజేయుచున్నాడు. తల్లి శిశువును ప్రసవింపినప్పుడు శిశువు మృతదేహం వలె ఉండును. అప్పటి వరకు శిశువుకు తల్లి శరీరంలోని ఆత్మే సంరక్షణగా ఉన్నది. తల్లి శిశువును ప్రసవింపబడు సమయంలో కానీ, ప్రసవింపబడిన తర్వాత కానీ, ప్రసవింపబడిన కొంతసేపైన తర్వాత కానీ ఆత్మ జీవునితో కలిసి శిశువులో చేరుతున్నది. అప్పటి నుండి ఆత్మ శిశువు యొక్క కార్యకర్తగా ఉండిపోవుచున్నాడు. ఇన్ని పనులు చేసి తల్లి శరీరంలో శిశు శరీరంను పెంచి తర్వాత ప్రసవింపబడిన శరీరంలో చేరి జీవితంను సాగించుటకు చైతన్యంగా ఉన్న ఆత్మను ఎవరు గుర్తించడము లేదు. నమస్కారము. ఈ అవకాశం ఇచ్చిన రైతవాణి ఛానల్కి నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.